ఈరోజు పత్రికల్లో చూడంగానే ఆశ్చర్యం అనిపించింది. నార్మల్గా క్రెడిట్ చోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తొస్తూ ఉంటారు. దానికి మించి నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడినే కదా. ఈ కూటమి ప్రభుత్వంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కదా. నేను కూడా క్రెడిట్ చోరీ చేయకపోతే ఎట్లా అని పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పారో మరి ఆయనకే వచ్చిందో కానీ ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంట. అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఈ ఉద్యోగాలు ఏంటో, ఈ పదోన్నతులు ఏందో అసలు కనీసం మీకేమన్నా? ఎందుకంటే నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు మూడు సార్లు చదివి ఒకటి కూడా పాస్ అవ్వలేదు కాబట్టి సరే మీకు అవగాహన లేకపోయినా కనీసం మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక్కొని కనీసం మాట్లాడితే బాగుండేది కదా. ఏం చెప్తాడు ఆయన? 2 దశాబ్దాల పాటు పనిచేసిన పదోన్నతులు లేక చాలా మంది ఎంపీడీఓలు వీడియోలు మిగిలిపోయారు. వాళ్ళకి ఎక్కడా ప్రమోషన్స్ రాలేదు. మేము వచ్చినాక ఈ రాష్ట్రంలో లేని విధంగా 10,000 మందికి పదోన్నతులు ఇచ్చామని చెప్తున్నాం. అంటే ప్రమోషన్స్. ఎవరికైనా ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది, ఇంక్రిమెంట్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి కదా. మరి 10,000 మందికి మీరు ఎక్కడ ఇస్తే ప్రమోషన్లు, మరి వానికి సంబంధించినటువంటి జీవో ఏది? వాళ్ళకి ఎక్కడ శాలరీలు పెరిగినాయి అన్న ఇచ్చారా మీరు? అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్, అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఏంటది? దాదాపుగా ఏ ప్రభుత్వం కూడా, అంటే అంతకుముందు పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఏదైతే ఎంపీడీఓల్ని ప్రమోషన్ చేయాలి అంటే వాళ్ళకి ప్రమోషన్ లేవు. ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలనేటటువంటి దానిలో భాగంగా ఏదైతే దానికి సంబంధించి ప్రమోషన్లు ఏదైతే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అనేటటువంటి ఒక పోస్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్రియేట్ చేశారు. 39 పవన్ కళ్యాణ్కి ఎవరన్నా చెప్పారో మరి ఆయనకే వచ్చిందో కానీ ఈరోజు మీరు చూస్తే పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు వచ్చినాయి అంట. అంటే ఏంటంటే ప్రమోషన్స్ ఇచ్చారంట. నేను అడుగుతా ఉన్నా సూటిగా, అసలు మీ శాఖలో ఏంటో మీకేమన్నా అవగాహన ఉందా పవన్ కళ్యాణ్ గారు? అసలు ఈ ఉద్యోగాలు ఏంటో, ఈ పదోన్నతులు ఏందో అసలు కనీసం మీకేమన్నా? ఎందుకంటే నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ 3 సబ్జెక్టులు మూడు సార్లు చదివి ఒకటి కూడా పాస్ అవ్వలేదు కాబట్టి సరే మీకు అవగాహన లేకపోయినా కనీసం మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక్కొని కనీసం మాట్లాడితే బాగుండేది కదా. ఏం చెప్తాడు ఆయన? 2 దశాబ్దాల పాటు పనిచేసిన పదోన్నతులు లేక చాలా మంది వీడియోలు మిగిలిపోయారు. వాళ్ళకి ఎక్కడా ప్రమోషన్స్ రాలేదు. మేము వచ్చినాక ఈ రాష్ట్రంలో లేని విధంగా 10,000 మందికి పదోన్నతులు ఇచ్చామని చెప్తున్నాం. అంటే ప్రమోషన్స్. ఎవరికైనా ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది, ఇంక్రిమెంట్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి కదా. మరి 10,000 మందికి మీరు ఎక్కడ ఇస్తే ప్రమోషన్లు, మరి వానికి సంబంధించినటువంటి జీవో ఏది? వాళ్ళకి ఎక్కడ శాలరీలు పెరిగినాయి అన్న ఇచ్చారా మీరు? అసలు ఏంటి దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్, అప్పటి నుంచి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళ ఖాతాలో వేసుకుంటున్నారు. ఏంటది? దాదాపుగా ఏ ప్రభుత్వం కూడా, అంటే అంతకుముందు పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఏదైతే ఎంపీడీఓల్ని ప్రమోషన్ చేయాలి అంటే వాళ్ళకి ప్రమోషన్ లేవు. ఎంపీడీఓలుగానే రిటైర్ అయిపోయినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలనేటటువంటి దానిలో భాగంగా ఏదైతే దానికి సంబంధించి ప్రమోషన్లు ఏదైతే ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలో భాగంగా పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అనేటటువంటి ఒక పోస్టుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్రియేట్ చేశారు. 30/9/2020 సంవత్సరంలో జీవో నెంబర్ 674, దానికి సంబంధించి మొత్తం చూడండి. ఆ జీవో నెంబర్ 674 డేటెడ్ ఆన్ 30/09/2020 పంచాయతీరాజ్ శాఖలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అంటే డిఎల్డిఓ అనేటటువంటి ఒక పోస్టుల్ని క్రియేట్ చేస్తూ దానికి సంబంధించి ఒక బిల్డింగ్లు కూడా ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, తర్వాత ఇదిగోండి రాజముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని వీళ్ళు క్రెడిట్ చోరీ చేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చినట్టుగా మళ్ళీ ఇంకో జీవో ఇచ్చారు. అదేమో ఏదైతే డివిజనల్ డెవలప్మెంట్ అధికారి, ఇది కూడా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి. అక్కడేమో డిఎల్డిఓ అని ఉంటుంది, ఇక్కడేమో డిడిఓ ఉంటుంది. మధ్యలో ఈయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉన్నాడు గట్ట ఎల్లెత్తేసి కొత్త జీవో ఇచ్చాడు.
సో డిఎల్డిఓ అన్న డిడిఓ అన్న ఒకటే, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. సేమ్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్. డిఎల్డిఓ అన్న డిడిఓ అన్న ఒకటే. కానీ డిఎల్డిఓగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దానికి ఇప్పుడు పేరు మార్చి క్రెడిట్ కొట్టేస్తూ డిడిఓగా మొన్న 7/4/2025 ఏదైతే వీళ్ళు జీవో ఇచ్చారు, ఇచ్చి ఏదో పదోన్నతులు ఇచ్చేసాం అంటున్నాడు. సరే మొత్తం చూస్తే ఏమన్నా పదోన్నతి ఇచ్చానంటున్నాడు కదా, అంటే ప్రమోషన్స్ ఇచ్చాను వాళ్ళకి అంటున్నాడు కదా, ఏమన్నా పెరిగిందా శాలరీలు ఏంటంటే మళ్ళీ ఏమన్నా ఉద్యోగస్తులు అక్కడే తిరగబడి అడిగేస్తారేమో అని వాళ్ళు అడగకుండా నేనే చెప్పేశాడు. ఏమని? జీతాలు పెంచాలంటే ఆదాయం పెరగాలి కదా, సో జీతాలు పెంచడానికి డబ్బులు లేవు, మీకైతే వరకు ప్రమోషన్స్ ఇస్తున్నాం, పండగ చేసేసుకోండి, కానీ జీతాలు మాత్రం పెంచడానికి డబ్బులు లేవని. అదేంటి డబ్బులు లేకపోవడం ఏంటి? ఇప్పుడు 18 నెలల్లో ఈ రోజు కూడా 2,000 కోట్ల అప్పుకెళ్లారు. అంటే ఈ రోజు 2,000 కోట్ల అప్పుతో కలిపితే ఇప్పటికి 2,63,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు 18 నెలల కాలంలో. అంటే గంటకి 20 కోట్ల అప్పు, రోజుకు 480 కోట్ల అప్పు. అంటే ఒక రోజు మీరు చేసేటటువంటి అప్పుతో ఒక హాస్పిటల్, మెడికల్ కాలేజీ, వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్లు మొత్తం కట్టేయచ్చు ఒక 50 ఎకరాల్లో 500 కోట్లతో. మీరు రోజుకు 480 కోట్లు అప్పు చేస్తున్నారు. డబ్బులు లేవంటారు, జీతాలు లేవంటారు. ఈ రోజే పత్రికల్లో చూస్తే 31 డిపార్ట్మెంట్లకి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలేదంట. 10వ తారీఖు వచ్చిన. మరి ఏదేంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు లెగిస్తే సంపద సృష్టిస్తా, కూర్చుంటే సంపద సృష్టిస్తా, పడుకుంటే సంపద సృష్టిస్తా, మళ్ళీ ఎట్టయినా సరే పొద్దు నుంచి సాయంత్రం దాకా తెల్లారులు సంపద సృష్టిస్తా అని చెప్పి ఇన్ని ప్రగల్భాలు పలికారే, మరి జీతాలు 10వ తారీఖైనా జీతాలు ఇవ్వకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడన్నా 1వ తారీఖు జీతం మిస్ అయ్యి 2వ తారీఖు 3వ తారీఖు పెడితే అసలు 30వ తారీఖు నుంచే గొడవ చేసేవాళ్ళు ముందు, రేపు ఇస్తున్నారా లేదా అని. ఇప్పుడు మరి 31 డిపార్ట్మెంట్లకి ఇప్పటికీ మీరు 10వ తారీఖు అయినా కూడా శాలరీలు ఇవ్వలేదు, అప్పులు తీసుకొని వస్తున్నారు పక్కన, ఏం చేస్తున్నారో తెలియదు. మళ్ళీ ఏడేమో మేము ప్రమోషన్లు ఇచ్చాం, పండగ చేసుకోండి అన్నట్టుగా వాళ్ళ మీద మీరు మాట్లాడటం ఏంటి? నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు ఎన్ని రకాల క్రెడిట్ చోరీలకి ఇప్పటి వరకు పాల్పడతా ఉన్నారో ప్రజలందరూ చూస్తానే ఉన్నారు. సరే, ఆ క్రెడిట్ చోరీని కొద్దిసేపు పక్కన పెట్టి చాలా క్రెడిట్ చోరీలు ఉన్నాయి, అది చెప్పే కంటే ముందు ఇంకా ఈయన ప్రెస్ మీట్లో అదే నిన్న మాట్లాడి ఏమంటాడు, ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే క్షమించేది లేదు. మళ్ళీ క్షమించేది లేదు. మరి అటవీ శాఖ కూడా నీ డిపార్ట్మెంటే కదా. బుడ్డా రాజశేఖర రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు శ్రీశైలం, మీ కూటమి ఎమ్మెల్యేనే కదా. ఏదైతే అటవీ శాఖ అధికారులని చిత్రహింసలకు గురి చేశాడు, రాత్రిల్లా కారులో ఎక్కించుకొని తెల్లారిదాకా ఆయన పిచ్చకొట్టుడు కొట్టి ఇది చేస్తే, మరి నీ డిపార్ట్మెంట్ ఉద్యోగుల్ని నీ కూటమి ఎమ్మెల్యే కొడితే మరి ఎందుకు క్షమించేసి వదిలేసావు? ఎందుకు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ నిన్ను క్షమించరానే? నిన్ను క్షమించకుండా నిన్ను కూడా వదలరని చెప్పి భయపడ్డావా? నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లేమో సినిమాల్లో హీరోలాగా డైలాగులుగా చెప్పడానికి ఉంటాయి, ఇంప్లిమెంటేషన్లో చూస్తే కనీసం కమెడియన్ లాగా, కనీసం ఆ కమెడియన్ చేసేటటువంటి ఆ కామెడీకి కూడా పనికిరావు. లేకపోతే మరి నువ్వే ఇచ్చే స్టేట్మెంట్లో ఉద్యోగులపై రాజకీయ నాయకులు దాడులు చేస్తే మరి ఎందుకు క్షమించి వదిలేసావు? నీ డిపార్ట్మెంటే కదా, దానికి సమాధానం చెప్పాలి కదా. అలానే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 600 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు బకాయిలు ఉంటే ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట. నీ డిపార్ట్మెంట్లో జీతాలు పెండింగ్ లో ఉంటే ఇప్పుడు 18 నెలల తర్వాత నిద్రలేసావా? ఏది నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి? మరి వాళ్ళు ఇప్పుడు చెల్లించమని ఆదేశాలు ఇచ్చాడంట. అంటే నువ్వు మాదాపూరు టు బేగంపేట్, బేగంపేట్ టు ఏదైతే గన్నవరం వెళ్ళే బిజీలో ఉన్నావు, మళ్ళీ గన్నవరం నుంచి మాదాపూర్ వెళ్ళే బిజీలో ఉన్నావు, కానీ నీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులకి జీతాలు పెండింగ్ లో ఉన్న సంగతి నీకు తెలియదు. అప్పుడు దాకా పొద్దున పూటేమో టిఫిన్ మాదాపూర్లో చేస్తావు, వస్తావు అక్కడి నుంచి గన్నవరంకి ప్రత్యేకంగా స్పెషల్ కారులో వస్తావు కాన్వాయ్లో, అక్కడేమో నీకోసం ప్రత్యేక విమానం రెడీగా ఉంటుంది, అక్కడ ఎక్కుతావు, ఇక్కడ మళ్ళీ గన్నవరంలో దిగుతావు, అక్కడ స్పెషల్ చాపర్ రెడీగా ఉంటుంది. ఇది స్పెషల్ ప్రత్యేక విమానం, ప్రత్యేక హెలికాప్టర్ 2 రెడీగా ఉంటాయి. సో దాని ఎక్కి మళ్ళీ ఇక్కడ నీ పార్టీ ఆఫీస్కి వస్తావు, మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేస్తావు, మళ్ళీ సాయంత్రం స్నాక్స్ టయానికి, ఈ టైంకి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం 4:15 ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం, ఈ టైంకి వెళ్ళిపోతాడు. సో ఈ దీంట్లో నువ్వు బిజీగా ఉన్నావు తప్ప దేంట్లో బిజీగా ఉన్నావు? సో ఒకటైతే చెప్తా, క్రెడిట్ చోరీ ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది అన్నదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి పథకాలకి పేర్లు మార్చేస్తారు. అమ్మ ఒడి ఈ దేశంలో ఎవ్వరూ తీసుకురానటువంటి పథకం, ఎవరికి ఆలోచన రానటువంటి పథకం, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే వీళ్ళు అప్పుడు అవహేళన చేశారు, అమ్మ ఒడి నాన్న బుడ్డి అని. దానికే ఈ రోజు పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. సరే, పేరు మార్చిందన్న సక్రమంగా ఎత్తున్నారంటే అది లేదు. రైతు భరోసా
ఈ దేశంలో ఎవరికి ఆలోచన రాలా. మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు 2017వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్లేనరీ సమావేశాల్లో ఏదైతే రైతు భరోసా ఇస్తానో అని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు. దాని తర్వాత పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఏదైతే రైతు బంధు అని చెప్పి 2018లో తీసుకొని వచ్చారో, తర్వాత 2019లో పీఎం కిసాన్ అని నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చారంటే దేశంలో ఎవరికి రైతుకు భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచన అప్పుడు వరకు రాలా. అలాంటి పథకాన్ని రైతు భరోసా తీసుకొని వస్తే దానికి ఇప్పుడు పేరు మార్చి అన్నదాత సుఖీభావ అన్నారు. ఈ రోజు అన్నదాత సుఖీభావ లేదు, అన్నదాత దుఃఖీభావగానే మిగిలిపోయిన పరిస్థితి. వాహన మిత్ర అని ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వాలి ఆటో వాళ్ళకి అటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో లేనటువంటి స్కీమ్ తీసుకొని వస్తే దానికి పేరు మార్చి ఆటో వాళ్ళ సేవలు అన్నారు. మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టారు, రెండో ఏడాది 1,100 మందికి ఇచ్చిన పరిస్థితి. తర్వాత మత్స్యకార భరోసా, దాన్ని మత్స్యకార సేవలు అని పేరు మార్చారు. ఏదైతే విద్యా దీవెన, ఏదైతే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఇండియాలో ఎక్కడ ఓసీబీసీ స్టూడెంట్స్ కి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. అలాంటి స్కీమ్ ని విద్యా దీవెన కింద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే దానికి పేరు మార్చి ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. 2 సంవత్సరాలుగా ఇప్పుడు బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. ₹1 ఇచ్చినటువంటి పాపాన బోల. దానికి సంబంధించి మా విద్యార్థి సంఘం నాయకులు ఏదైతే దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేసి మాకు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వండి అని అంటే తీసుకెళ్లి పానుగంటి చైతన్య గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, రిమాండ్కి వేసినటువంటి పరిస్థితి. అలానే జగన్ గారు తీసుకుంటున్నటువంటి విద్యా కానుకని విద్యార్థి మిత్రాన్ని పేర్లు మార్చారు. నాడు నేడు 38,000 స్కూల్ని 2 దఫాలుగా నాడు నేడులో జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే ఏదైతే ఆ స్కూల్ మీరు కూడా బాగు చేస్తామని చెబుతూ ఒక్క స్కూల్ కూడా బాగు చేయకుండా పేరు మార్చేశారు, మనబడి మన భవిష్యత్ అని. సో అక్కడికి వెళ్ళి సెట్టింగ్లు వేసుకొని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన బెంచీల మీద కూర్చొని ఏదైతే మీరు ఇచ్చినటువంటి ఈవెంట్ చూసాం కదా మనందరం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాలని పేరు మార్చేసి రైతు సేవా కేంద్రాలని పెట్టారు. అవన్నా ఉన్నాయంటే ఈ రోజు ఆ రైతు సేవా కేంద్రాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు అడ్డాగా మారిపోయినాయి తప్ప ఎక్కడా కూడా ఈరోజు రైతులకి మేలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో లేదు. జగనన్న తీసుకొని వచ్చినటువంటి గోరు ముద్దని మధ్యాహ్న భోజన పథకం అని పెట్టారు. దానికి మళ్ళీ డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టారు. కానీ పాపం ఆమెను కూడా అవమానిస్తూ అది మధ్యాహ్న భోజన పథకం ఎంత నాసిరకంగా ఉందో సాక్షాత్తు హోంమంత్రి అనిత గారు వెళ్తేనే మనం చూసాం జర్రీ ఏదో పడినటువంటి పరిస్థితులు. అలానే జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి జగనన్న కాలనీలు, 17,000 జగనన్న కాలనీలు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసి జగనన్న కాలనీలు నిర్మిస్తే దానికి ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ నగర్లు అని చెప్పి పేరు మార్చారు. మామూలుగా అయితే లోకేష్ నగర్, దేవాంశ్ నగర్ అని పెట్టేవాళ్ళు. బట్ ఇక మరీ వ్యతిరేకత వస్తుందని ఎన్టీఆర్ నగర్ అని పెట్టారు. అప్పుడు వెన్నుపోటు పడినప్పుడు కొంత రుణం తీర్చుకోవాలి కాబట్టి పేరు ఆయన పెట్టారు, లేకపోతే మామూలు సామాన్యంగా బెటరు. 2 జగన్ గారు తీసుకొని వచ్చినటువంటి అదానీ డేటా సెంటర్ అయితే మరీ కామెడీ. అది గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి వీళ్ళే పేరు మార్చి పెట్టినటువంటి పరిస్థితి. కానీ మొన్న భూములు కేటాయించారు. ఎవరికి కేటాయించారు? అదానికి కేటాయించారు. గూగుల్ డేటా సెంటర్ అయితే అదానికి భూములు ఎందుకు కేటాయించారు? సో ఇది గూగుల్లో ఎత్తుకుని అది గూగుల్ డేటా సెంటర్ అని రాట్లా, అదానీ డేటా సెంటర్ అనే వస్తుంది. సో వీళ్ళంతా పేరు మార్చి క్రెడిట్ కొట్టేయాలన్నా కుదరట్లా. ప్రైజ్ మనీకి ఎవరు ఇస్తానని తర్వాత చెప్పదాం. ప్రైజ్ మనీ కూడా ఉంది దీంట్లో ఎవరికి వస్తుంది అనేది. దాని తర్వాత రెన్యూ ఎనర్జీ, గ్రీన్ కో, ఎన్టీపీసీ, బల్క్ ట్రక్ పార్కు, లేదంటే బ్రూక్ ఫీల్డ్,